అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? చాలా రోజుల నుంచి ఈ ఫ్లఫీ ప్లీట్స్ ఫోల్డింగ్ మెథడ్ ఎలాగక్క అనేసి చాలా మంది అడుగుతూనే ఉన్నారనమాట. అందువల్ల ఈరోజు ఆ మెథడ్ అయితే నేను ఎలా చెయ్యాలి అనేది చూపిస్తాను. మీకు ఐరనింగ్ అవంతా మీకు వేరే వేరే మెథడ్ చూపిస్తాను. ఈరోజు ఓన్లీ ఫ్లఫీ ప్లీట్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలి అనేది మాత్రం చూడబోతున్నారనమాట. సో దీనికి ఏంటి కంపల్సరీ కావాలి అంటే ఇలాంటి హ్యాంగర్ కంపల్సరీ కావాల్సి ఉంటుందండి. హ్యాంగర్ తో కస్టమర్స్ కి ఇచ్చేయాలా అంటే అవును మరి తప్పదు. సో ఈ హ్యాంగర్ మీరు ఎలా చూసినా ఒక 20 రూపీస్ నుంచి మీకు ఒక 25 రూపీస్ లోపల ఉంటదన్నమాట. సో ఒక హ్యాంగర్ కంపల్సరీ కొనుక్కోండి. నార్మల్ ప్లీట్స్ కంటే ఈ ప్లీట్స్ మీకు తీసినప్పుడు అమౌంట్ ఒక 100 రూపీస్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో మీకు ఫ్లఫీ ప్లీట్స్ ఎలా చెయ్యాలి ఏంటి అనేది వీడియో కావాలి అంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సేమ్ ఇప్పుడు ఈ శారీ లక్స్వరం ఇవ్వాల్సిన శారీ సో అలా బెండింగ్ ఉంచి ఈ రోజుకి చేస్తున్నాను అనమాట. సో ఇలా రివర్స్ లో శారీని ఇలా రివర్స్ లో వేసుకొని టేబుల్ మీద వేసుకునేసరికి ఆల్రెడీ పీస్ అయితే తీసి ఉంచాను. సో ఆ పీస్ ఫ్లఫీ ప్లీట్సే కానీ వీళ్ళు హ్యాంగర్ తో ఫోల్డింగ్ వద్దక నాకు బాక్స్ లో పెట్టేసి ఇవ్వండి అని చెప్పారు. సో నేను మీకు హ్యాంగర్ తో చూపించి దాని తర్వాత నేను వాళ్ళకి ఎలా చెయ్యాలో అప్పుడు వాళ్ళకి నేను ఇది ఫోల్డింగ్ చేసుకుంటాను. కవర్ లో పెట్టి నేను ఫోల్డింగ్ అయితే చేసుకుంటాను అనమాట. సో ఇలా ఈక్వల్ గా ప్లీట్స్ అన్ని తీసి ఇలా పెట్టుకోండి టేబుల్ మీద. సేమ్ ఇది మనకి రివర్స్ లో ఉండాలి. ఈ ప్లీట్స్ అనేవి మనకి ఆపోజిట్ లో ఇలా ఆపోజిట్ లో ఉన్నట్టు ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఎప్పట్లాగే మీరు ఇలా తీయండి. ఇది కరెక్ట్ గా మీరు ఒకసారికి 2 సార్లు ఫ్లఫీ కరెక్ట్ గా ఉందా లేదా అని ఇటువైపు లైట్ గా చెక్ చేసుకున్న తర్వాత ఇలా ఉంచి సేమ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా తీసి ఇలా తీసుకొచ్చేయండి. ఇలా తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఇప్పుడు మనం ఒక బాక్స్ అయితే ఫస్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ బాక్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు ఈ ప్లీట్స్ ని కరెక్ట్ గా ఈ ఫ్లఫీ ఫోల్డింగ్ ఫ్లఫీ ఇది ఉంటుంది చూడండి ప్లీట్స్, ఆ ప్లీట్స్ పైకి పెట్టాలన్నమాట. కింద కాకుండా చూసుకోండి. కొంచెం మీకు లైట్ గా ఇది కొంచెం క్రాస్ లోనే లైట్ గా వస్తుంది అనమాట. అవి చూసుకొని కరెక్ట్ గా ఇలా గిట్టకుంటూ ఇలా కరెక్ట్ గా ఈ ఫ్లఫీ ఎక్కడ ఉందో ఈ ప్లీట్స్ ఎక్కడ ఉందో దీనిపైన కరెక్ట్ గా ఇక్కడ ఇలా நீங்க தெரியலனாலும் பரவாயில்லைலக்கா నా తెల్లనే పర్వాలేదు. సో ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత మిగతా మెటీరియల్ ని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయండి. సో ఇలా ఫోల్డ్ చేసి చూసుకోండి కరెక్ట్ గా ఇలా ఈ ఫ్లఫీ కంటే ఇటువైపు ఈ ప్లీట్స్ కంటే ఇటువైపు కాకుండా ఆ ఫ్లఫీ ప్లీట్స్ ఎక్కడ ఉందో దాని పైన అంత వరకు ఉంచితే చాలు. మరీ ఇలా గట్టిగా నొక్కకూడదు అనమాట. సో ఇప్పుడు ఇటువైపు ఉన్న ప్లీట్స్ ని ఎప్పట్లాగే మనం క్రియేట్ చేయబోతున్నాం అనమాట ఒక బాక్స్. సో ఇక్కడ ఉన్న క్లాత్ అంతా ఇలా తీసుకొచ్చేయండి. ఇలా తీసుకొచ్చి సేమ్ దీని మీద ఇంకొక బాక్స్ ఇటువైపు ఉన్న క్లాత్ తో ఇంకొక బాక్స్ అయితే క్రియేట్ చేస్తున్నాం. మీరు ఒకవేళ ఇది కొత్తగా ఉంది మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అని అనుకున్నారంటే ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఇప్పుడు ఇక్కడ సెంటర్ లో పిన్ పెట్టుకున్నాను చూడండి. ఈ పిన్ పెట్టుకున్న దగ్గర ఇలా పెట్టి మీరు ఒక క్లిప్ పెట్టుకోండి. ఇలా ఇలా క్లిప్ పెట్టుకోండి. మీకు శారీ ఉన్న టేబుల్ అంటే మీకు కరెక్ట్ గా ఇలా పడుతుంది అనమాట. సో ఇలా పిన్ పెట్టుకున్నారు అంటే మీకు జారకుండా ఉంటది. సో ఇప్పుడు మనకి ఇలా బాక్స్ అనేది ఇలా క్రియేట్ చేస్తాం. అందువల్ల ఇలా చూసుకోండి. ఈ ప్లీట్స్ అన్ని ఇలా తీసి కరెక్ట్ గా మీరు ఇలా అలైన్ చేసుకోండి. ఇది కరెక్ట్ గా ఇప్పుడు సెంటర్ లో ఉండాలన్నమాట. ఇది ఇంతకు ముందులా ఇటు అటు ఉండకుండా ఇలా సెంటర్ లో ఉన్నట్లు. సో ఇప్పుడు ఈ ప్లీట్స్ అన్ని ఇలా అలైన్ చేసిన తర్వాత హ్యాంగర్ యూజ్ చేసుకోండి. హ్యాంగర్ కరెక్ట్ గా మీరు ఇక్కడ ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ని మనం ఈ కిందకి హ్యాంగర్ లోపలికి ఇలా తీసుకొచ్చేస్తున్నాను. తీసుకొచ్చిన తర్వాత ఇది మీరు ఇలా వేసి
కరెక్ట్ గా ఈక్వల్ గా మీరు ఇలా తీసుకోండి. లెవెల్ గా ఎలా కావాలో అలా కరెక్ట్ గా నీట్ గా ఇలా తీసుకోండి. మీరు ఇది ఎంత హైట్ కావాలో అంత మీరు ఇలా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో మీకు కవర్ ఎంత పెద్దది వేసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఇలా చూసుకోండి. ఇప్పుడు ఇలా అలైన్ చేసి మీరు కావాలి అంటే ఎక్కడికక్కడ పిన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ శారీని నేను ఇలా రివర్స్ లో ఇలా తిప్పాలి. ఇలా తిప్పండి. ఫ్లఫీ నేను వాళ్ళకి ఇచ్చినప్పుడు నేను స్ప్రే చేసుకుంటానన్నమాట. ఇది లైట్ గా ఇలా లాక్కొని మీరు కరెక్ట్ గా మనకి ఈ హెచ్కి ఎంత కావాలో అంత ఇలా చూసుకోండి. ఇప్పుడు ఈ మిగతా క్లాత్ అన్ని తీసుకొని ఇందులో మీరు ఇది ఎలా మీరు బ్యాక్ సైడే నేను డైరెక్ట్ గా వదిలేస్తాను అంటే వదలొచ్చు. లేదు నేను ఇలా పెట్టుకుంటాను అంటే మీరు ఇలా కరెక్ట్ గా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇది కదలకుండా ఉండడానికి మీరు ఇక్కడ ఇదంతా తీసుకొని ఒక పిన్ అయితే పెట్టియండి. లేదంటే కొంచెం జారిపోతూ ఉంటది. ఇలా పెట్టి మీరు ఒక్కొక్క సైజుని బట్టి మీకు శారీ ఫ్లీటింగ్ అయితే మారుతూ ఉంటదండి. సో ఇప్పుడు నేను ఇది ఇలా పంపించను. మీరు కావాలి అంటే దీని మీద కవర్ పెట్టి ఇలాగే పంపించాలి. లేదు వాళ్ళకి నేను దూరం పంపించాలి అని అనుకునేసరికి ఇలా తీసేయండి. తీసి నేను ఇప్పుడు బాక్స్ ఫోల్డింగే చేస్తాను. బాక్స్ ఫోల్డింగ్ చేసి నేను ఇలా పంపిస్తాను అన్నమాట. సో నేను ఇంకా ఇది స్ప్రే చేయలేదు. నేను లాస్ట్ లో నేను స్ప్రే చేసేస్తాను అన్నమాట. అప్పుడు మీకు ఫ్లఫీ అనేది ఇదిగా ఉంటది. ఇది అలాగే ఇలా నొక్కకుండా కరెక్ట్ గా మీరు చూసుకోండి. సో ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఉంటదండి. ఫ్రంట్ సైడ్ మీరు చూసారంటే ఇలా ఉంటది అనమాట. సో ఈ రోజు క్లాస్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కంపల్సరీ కమెంట్ బాక్స్ లో చెప్పండి. నచ్చింది అనుకుంటే లైక్ చేసుకోండి. లేదా ఇంకా ఎలాంటి క్లాసెస్ కావాలి అనే దాని గురించి కూడా మీరు కింద చెప్పండి. నేను నెక్స్ట్ క్లాసెస్ ఇంకా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ శారీ ప్లీటింగ్ క్లాస్ ఎప్పుడు అని అడుగుతున్నారు. డేట్ మాత్రం నేను అనౌన్స్ చేస్తానండి. 4 days క్లాస్ ఉంటది అనమాట. 200 రూపీస్ ఫీజ్ అయితే తీసుకుంటాను. సో మీకు కావాలి అనుకునే వాళ్ళు కింద ఉన్న వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. బాయ్ అండి.